నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి తురగా జయశ్యామల గారు రచించిన పూర్ణిమ ధారావాహికంలోని 7వ భాగం వినేద్దామండి. ఇంతలో నాయర్ గుమ్మం దగ్గరికి వచ్చి, సార్ టైం అయింది, భోజనానికి వస్తారా అన్నాడు. ఒక్క క్షణం పరిశీలనగా నాయర్ మొహంలోకి చూసిన ప్రభాకర్ చటుక్కున లేచి, పద వడ్డించు అంటూ డైనింగ్ రూమ్లోకి నడిచాడు. టేబుల్ మీద అన్నీ రెడీగా సర్ది పెట్టాడు నాయర్. తీరా ప్రభాకర్ వచ్చి కూర్చున్నాక అతను వడ్డించబోతే, నేను వడ్డించుకుంటానులే అంటూ ఓ పింగాణి ప్లేట్ దగ్గరికి లాక్కుని వడ్డించుకున్నాడు ప్రభాకర్. నాయర్ దూరంగా చూస్తూ నిలబడి ఉండిపోయాడు. అలా వడ్డించుకుని తింటూ ఉంటే పూర్ణిమ ఈ ఇంటికి వచ్చిన కొత్తల్లో నాయర్ వడ్డిస్తూ ఉంటే కూడా వద్దని తానే స్వయంగా ప్రభాకర్కి వడ్డించిన రోజులు గుర్తొచ్చాయి. పూర్ణి, నువ్వు ఇలాంటి అలవాట్లు చెయ్యకు, వాళ్ళకి బద్ధకం పెరిగిపోతుంది. అయినా నీకెందుకు శ్రమ? నువ్వు ఒకళ్ళ చేత చేయించుకునే దానివి, కానీ నువ్వు ఒకళ్ళకి చేయకూడదు. నువ్వు ఏ రకంగానూ ఈ ఇంట్లో శ్రమ చెందటానికి వీల్లేదు అనేవాడు ప్రభాకర్. శ్రమ ఏమిటి? అసలు స్వయంగా నేను వండి పెట్టవలసిన బాధ్యత నాది. ఆ బాధ్యతలోని ఆనందం వివరించి చెప్పినా మీకు అర్థం కాదు. అయినా భర్తకు దగ్గర కూర్చుని భోజనం పెట్టడం శ్రమ అని ఏ భార్య అనుకోదు అని సున్నితంగా మందలిస్తూనే ఆప్యాయంగా వడ్డించేది పూర్ణిమ. అలాంటిది ఇప్పుడు అసలు తను వేళకు తింటున్నాడో లేదో కూడా కనుక్కోవటం మానేసింది. పూర్ణిమలో ఎందుకంత నిర్లక్ష్యం పెరిగిపోయింది? భార్య ప్రవర్తనకు ప్రభాకర్ మనసులో ముళ్ళు గుచ్చుకుంటున్నట్లుంది. ఈ మధ్యకాలంలో పూర్ణిమతో తాను చక్కగా సరదాగా మాట్లాడుకుని ఎన్నాళ్ళయింది. తను చూస్తేనే ఏమిటో చిరాకు ముఖం పెట్టేస్తోంది. ఎందుకని? కారణం ఏమిటి? నళిని కుమారా? అవును, రాస్కెల్, వాడే కారణం. పూర్ణిమ మనసును విరిచేస్తున్నాడు. కసిగా అనుకున్నాడు. ఇంట గెలిచి రచ్చ గెలువు అన్న నళిని కుమార్ మాట గుర్తొచ్చింది. అవునులే, వాడిని అనుకున్న ప్రయోజనం లేదు, ఇంట్లోనే గెలవాలి ముందు అనుకున్న ప్రభాకర్కి ఇక భోజనం సహించలేదు. చటుక్కున లేచి వాష్ బేసిన్ దగ్గర చేతులు కడిగేసుకున్నాడు. టవల్తో చేతులు తుడుచుకుంటూ ఎదురుగా అద్దంలో చూసుకుంటే తన ముఖం తనకే కొత్తగా కనిపించింది. మనసులో పడుతున్న బాధ, ఆవేదన తన ముఖంలో స్పష్టంగా కనపడుతున్నాయి. కళ్ళల్లో అలసట, ముఖంలో నిస్సత్తువ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. గిరుక్కుని అక్కడి నుంచి వెనక తిరిగి హాల్లోకి వచ్చాడు. భోజనం సగంలో వదిలి లేచిపోయిన అయ్యగారిని చూసి నాయర్ తనలో తనే ఏదో గొణుక్కున్నాడు. కలతపారిన మనసుతో హాల్లో పిచ్చిగా అటు ఇటు పచారులు చేస్తున్నాడు ప్రభాకర్. మేకపిల్ల కోసం మాటు వేసిన పెద్ద పులిలో ఉన్నాడు. పగపట్టిన పాముల బుసలు కొడుతున్నట్టున్నాడు. గడియారంలో లోలకం ఆగకుండా ఊగుతున్నట్లు ఒక్క క్షణం కూడా ఆగకుండా అలా తిరుగుతూనే ఉన్నాడు. అలా తిరుగుతున్న అయ్యగారిని చూసి పని వాళ్ళందరూ చెవులు కొరుక్కున్నారు. ఎన్నడూ లేనిది అయ్యగారు ఎక్కువగా ఇంట్లోనే ఉంటూ ఉంటే అమ్మగారు మాత్రం ఇల్లు పట్టకుండా తిరుగుతున్నారు. ఏటీ చిత్రం అని నౌకర్లు ఆ చాటున ఈ మాటన గుసగుసలాడుకుంటూ ఉండటం ప్రభాకర్ చెవిన పడకపోలేదు. డర్టీ రోగ్స్, వెధవ ఆరాలన్నీ ఈ వెధవలకే కావాలి. తిట్టుకున్న ప్రభాకర్కి వాళ్ళని ఎలా మందలించాలో అర్థం కాక విని విననట్లు ఊరుకున్నాడు. అతని మస్తిష్కం ఒక్క క్షణం విశ్రాంతి లేకుండా ఆలోచిస్తూనే ఉంది. ఆ ఆలోచనలన్నీ భార్య చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి. ఆమె ఎందుకు ఇలా మారింది? ఆమెకు తనేమి తక్కువ చేశాడని అందరి వెంట తిరుగుతోంది. ఆమె కోరినవి కోరనివి కూడా ఇచ్చి ఎంతో అపురూపంగా చూసుకుంటున్నాడే, మరెందుకు తనను నిర్లక్ష్యం చేస్తోంది? ఆ భావనే అతని హృదయాన్ని తడిగుడ్డను పిండేస్తున్నట్టు పిండేస్తోంది. తిరిగి తిరిగి కాళ్ళు నొప్పి పెడుతూ ఉంటే సోఫాల చతికిలబడ్డాడు. అతని మనసు ఇప్పుడు ఎదుర్కొంటున్న చిత్రవధ, ఆవేదన అతనికి బుద్ధొచ్చినప్పటి నుంచి ఎప్పుడూ కలగలేదు. కానీ ఈరోజు అలా కాదు. తన పూర్ణిమ అమాయకత్వంతో, ముగ్ధత్వంతో తనను పల్లెటూరులో ఆకర్షించిన పూర్ణిమ, వెన్నెల్లో బంగారు బొమ్మలా ఆడుకుంటూ మరువ ప్రేమలా తనను చుట్టుకున్న పూర్ణిమ ఇప్పుడు తనను నిర్లక్ష్యం చేసి దూరం అవుతూ ఉంటే తను భరించగలడా? పూర్ణిమ లేకుండా తను ఉండగలడా? ఆమెను మరచి ఒక్క క్షణం ఉండగలడా? అతనిలో ఆవేదన వరద వచ్చిన నదిలో పొంగుతోంది. ఎందుకో అతనికి బిగ్గరగా పసిపిల్లవాడిలాగా ఏడవలనుంది, కానీ ఏడవలేడు. వయసు, సభ్యత, నాగరికత అన్నీ అడ్డొస్తున్నాయి. సోఫా అంచున తల పైకి వాల్చుకుని కూర్చున్నాడు. అతని కనుకొలకలలో వెచ్చని కన్నీళ్లు కదలాడుతున్నాయి. చిన్నప్పుడెప్పుడో తల్లిదండ్రులు పోయినప్పుడు ఆ కళ్ళల్లో తడి మెరిసింది. మళ్ళీ ఇప్పుడు ఏ వ్యక్తికైనా అంతేనేమో. తనదనుకున్న వ్యక్తి తననే నిర్లక్ష్యం చేస్తూ ఉంటే ఆ బాధ అనుభవైక వైద్యమే. వర్ణించలేని ఆవేదన, భాషకందని బాధ. ఆ రోజు సారథి హెచ్చరించిన రోజునే తాను
కాస్త వివేకంగా ఆలోచించి ఉంటే అన్న ఆలోచన హఠాత్తుగా మనసులో మెదిలింది. అవును, సారథి మాటలు విని ఆ రోజు తన కళ్ళు తెరిచి ఉంటే, ఈ నాగరికత వ్యామోహం తన వరకే పరిమితం చేసుకుని ఉంటే, పూర్ణిమ ఈ రోజున తనని ఇంత నిర్లక్ష్యం చేసేదా? సారథి, అప్పుడే ఇంకొకసారి నన్ను గట్టిగా హెచ్చరించలేకపోయావా? స్నేహితుడిగా నా మంచి కోరి చెప్పిన నీకు నేనిచ్చిన బహుమానం చెంపదెబ్బ కదూ? సారీ సారథి, ఐఎమ్ వెరీ సారీ, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. అలా పిచ్చిగా కొనుక్కుంటున్న ప్రభాకర్కి హై హీల్స్ టకటకలు వినిపించాయి. చట్టుకున్న తల ముందుకు వంచి చూశాడు. అప్పుడే వరండాలో నుండి లోపలికి వస్తోంది పూర్ణిమ. చేతిలోని హ్యాండ్ బ్యాగ్ ఊపుకుంటూ లోపలికి వస్తున్న ఆమె వైపు పరిశీలనగా రెప్పవేయకుండా చూశాడు. బయట బాగా ఎండగా ఉందేమో, ఆమె తెల్లని ముఖం ఎర్రగా కందిపోయి వాడిపోయినట్లుంది. ఈ మధ్య అంత పరిశీలనగా చూడలేదు, కానీ అందమైన ఆమె ముఖం శరీరం నీరసపడ్డట్టు లావణ్యం తగ్గినట్టు కనిపిస్తున్నాయి. కళ్ళ చుట్టూ నల్లని వలయాలు ఏర్పడ్డాయి. వివాహమై వచ్చాక పూర్ణిమ ఎప్పుడూ ఇలా లేదు. ప్రభాకర్కి ఆమెను అలా చూడగానే చాలా బాధ కలిగింది. ఒక్క క్షణం సర్వము మర్చిపోయి ఆమెను పసిపాపల గుండెల్లోకి తీసుకుని లాలించాలనిపించింది. కానీ అతని భావాలు ఏమీ గ్రహించని పూర్ణిమ అతని వైపు అలవోకగా చూసి గదిలోకి వెళ్ళిపోయింది. ఆ చూపు, ఆ నిర్లక్ష్యం చూడగానే ప్రభాకర్లో తిరిగి కోపం రాజుకుంది. చటుక్కున లేచి విసురుగా గదిలోకి నడిచాడు. అయినా అక్కడికి వచ్చేసరికి ఆ దూకుడు తగ్గిపోయింది. అప్పటి వరకు పూర్ణిమను ఏ విషయంలోనూ అతను గట్టిగా మందలించలేదు. అందుకే అతని తడబాటు. పూర్ణిమను చూస్తూ గట్టిగా కేకలేయలేక, పూర్ణి అంటూ మార్ధవంగా ఆమె వెనక నిలబడి పిలిచాడు. చేతిలో బ్యాగ్ను టేబుల్ మీద పెట్టి అద్దంలో చూసుకుంటూ టవల్తో ముఖం తుడుచుకుంటున్న పూర్ణిమ ఏమిటన్నట్లు వెనక తిరిగి చూసింది. భోజనం అది చేయకుండా ఇంతవరకు ఎక్కడికి వెళ్ళావు అన్నాడు మంచం మీద కూర్చుంటూ. తిరిగి అద్దంలోకి చూసుకుంటూ ఎందుకు అంది. ఆ ఎదురు ప్రశ్న ఊహించని ప్రభాకర్ ఒక్క క్షణం నిరుత్తరుడయ్యాడు. ఎందుకేమిటి తెలుసుకోవాలని అన్నాడు శాంతంగా. చంద్రకాంత్ ఇంటికి వెళ్ళాను చెప్పింది. అతనింటికా? ఎందుకు? అబ్బా, ఎందుకు 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 అస్తమానం ఇదే మాట చిరాగ్గా అంటూ చేతిలోని టవల్ను విసిరిగా స్టాండ్ మీదకు విసిరేసింది. నేను షాపింగ్కి వెళ్తే అక్కడ కనిపించి ఇంటికి రండంటూ పిలుచుకుని వెళ్ళాను అంది. ఆ మాటలతో అణుచుకుంటున్న కోపం పొంగి వచ్చింది ప్రభాకర్లో. పూర్ణి, ఈ మధ్య నీ వరస నేను గమనిస్తూనే ఉన్నాను. ఇల్లు పట్టకుండా ఇంటి విషయాలు పట్టించుకోకుండా రాత్రింబవళ్ళు తిరగటంలో నీ ఉద్దేశం ఏంటి? సూటిగా ప్రశ్నించాడు. అతను ప్రశ్నించగానే ఓసారి అలా అతని వైపు చూసిన పూర్ణిమ, బాగుంది మీ అభియోగం, ఇంట్లో కూర్చుని ఏం చేయాలి అంటూ బయటకు వెళ్ళబోయింది. ప్రభాకర్ చటుక్కున లేచి పూర్ణిమ చేయి పుచ్చుకుని లాగి వెనక్కు తీసుకొచ్చి టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చోబెట్టి, నేను అడిగిన వాటికి సరిగ్గా జవాబు చెప్పు, అంతవరకు ఇక్కడి నుంచి కదలొద్దు అన్నాడు తీక్షణంగా చూస్తూ. అతను అలా చేయగానే ఉక్రోషం ముంచుకొచ్చిన పూర్ణిమ ఏడుపు మొహం పెట్టి, ఏమిటిది నిర్బంధమా అంది గట్టిగా. ఆమె అలా ప్రశ్నిస్తుందని తలవని ప్రభాకర్ నివ్వెరపోయాడు. దాంతో అతని కోపం ఇంకాస్త పెరిగింది. ఎంత మంచి వ్యక్తిలోనైనా ఎంత చెడ్డ వ్యక్తిలోనైనా సమయానుసారం మంచితనం వెళ్ళి విరుస్తుంది, దౌర్జన్యం పెళ్ళుబుకుతుంది. అవును పూర్ణి, నిర్బంధమే. ఈ స్థితి నువ్వు తెచ్చింది. నళిని కుమార్ లాంటి రోగుతో తిరగొద్దని చెప్పానా? వేళాపాడా లేకుండా అతనితో ఎందుకు తిరుగుతున్నట్టు కోపంగా అడిగాడు. అతనితో తిరుగుతున్నానన్నా మీ కోపం తప్పే ఉంది, అది నా ఇష్టం. అతను మీకు రోగులా కనిపించవచ్చు, కానీ నాకు మాత్రం మంచివాడే. పూర్ణి, అతను నీకు మంచివాడు అయి ఉండొచ్చు, కానీ నలుగురు ఏమనుకుంటారో నన్న ఇంగితం ఉండాలి. ఫలానా ప్రభాకర్ భార్య ప్రతి వెధవ వెనుక తిరుగుతోంది అంటే నాకెంత అవమానమో తెలుసా? ప్రభాకర్ కళ్ళు క్రోధంతో ఎర్రబడ్డాయి. కుర్చీలో కూర్చున్న పూర్ణిమ నిర్లక్ష్యంగా తాళగరేసింది. అనుకోనివ్వండి, ఒకళ్ళకు భయపడాల్సిన అవసరం నాకే ఉంది. అనుకునేవాళ్ళు ప్రతిదీ అనుకుంటూనే ఉంటారు. ఇప్పుడు మాత్రం అనుకోవటం లేదు. ఫలానా ప్రభాకర్ భార్య క్లబ్బుల వెంట తిరుగుతోంది, తాగి తందనాలాడుతోంది అని నన్ను కన్న తల్లిదండ్రుల దగ్గర నుంచి అందరూ అనుకుంటూనే ఉన్నారు, అసహించుకుంటూనే ఉన్నారు. అయినా నేను బాధపడను. ఎందుకో తెలుసా? కుర్చీలో నుంచి ముందుకు వంగింది. మీకోసమేనండి. మీ స్టేటస్ నిలబెట్టడం కోసం, మీ అభీష్టం నెరవేర్చడం కోసం. అవును, నా భర్త ఇష్టానికి తగినట్లు, ఆయనకు నచ్చినట్టు, ఆయన మెచ్చినట్టు నడుచుకుంటాను. మన ఆనందం చూడలేని లోకులు ఏమనుకుంటే మనకేమిటి, నేను కేర్ చేయను. ఆమె మాటలకు ప్రభాకర్ తల తిరిగిపోయింది. నాలుక తడారిపోయినట్లయింది.
భయంకరమైన వింత జంతువును చూసినట్లు కళ్ళు వెడల్పు చేసి ఆమె వైపు చూశాడు. పూర్ణిమ మాటల్లో ఎప్పుడో తానే నేర్పిన పాఠాలు తనకే తిరిగి బోధిస్తున్న ధ్వని ఉంది. అప్పుడు కానీ తనకు తట్టలేదు. పూర్ణిమ తాను కోరుకున్న దానికంటే చాలా ఎత్తుకు ఎదిగిపోయిందనే భావన గుండె గొంతులోకి వచ్చినట్లయింది. దుఃఖంతో గొంతుకు పూడుకుపోతున్నట్టుగా ఉంది. పూర్ణి, ఒక్క మాట చెప్పు. ఏదైనా ఎందులోనైనా నీకు నేను లోటు చేస్తున్నానా? అనుకున్న దానికన్నా మెల్లగా అడిగాడు. అతని ప్రశ్నకు ఒక్క క్షణం బదులివ్వలేదు పూర్ణిమ. ఆమె ముఖం ఏదో బాధ నడుచుకున్నట్టుంది. నీటి చలమల్లో నీళ్లు ఊరినట్లు కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. అది ప్రభాకర్ గమనించనే లేదు. మీరు లోటు చేస్తున్నారని నేను అన్నానా? అంది. లేదు, మరెందుకు వాళ్ళ వెంట తిరుగుతున్నావు? నన్నెందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? నీ ప్రవర్తన నాకెంత బాధాకరంగా ఉందో గ్రహించగలవా? నిజమే, నిన్ను నా ఆశయాలకు అనుగుణంగా మార్చుకున్నాను. నువ్వు చదువురాని దానివి కాబట్టి, పల్లెటూరు నుండి వచ్చావు కాబట్టి, నా స్టేటస్కు తగినట్లుగా నా స్నేహితుల్లో నేను అవమానం పొందకుండా ఉండాలని కోరుకున్నాను. అంతేకాని ప్రతి గాడిద వెనక నిన్ను తిరగమని కాదు. ఏమైనా ఇకపై నువ్వు అలా తిరగటానికి వీల్లేదు. వాళ్లతోనే కాదు, పార్టీలు క్లబ్బులకి వెళ్ళటానికి వీల్లేదు. నాతో కానీ అత్యవసరమైతే కానీ ఇల్లు దాటడానికి నేను ఒప్పుకోను అన్నాడు తీవ్రంగా హెచ్చరిస్తూ. కోపంతో అతని ముఖం ఎర్రగా కందగడ్డలా అయింది. ఏమిటి? ఇంట్లో కూర్చుని ఏం చేయాలి నేను? ముసలమ్మలా మూల కూర్చోవాలా, లేక అప్పలమ్మలా అంట్లు తోముకోవాలా? కోపంగా ప్రశ్నించింది. ఇంట్లో కూర్చున్నంత మాత్రాన ముసలమ్మలు కాదు, అప్పలమ్మలు కాదు. నిన్ను అంట్లు తావమని నేను చెప్పడం లేదు అన్నాడు. నేను ఇంట్లో ఒక్కదాన్ని ఉండలేను. ఒంటరిగా ఉంటే చాలు పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చి నా మనసును చెడగొడతాయి అంది. నేను లేనా? ఇంట్లో కాలక్షేపం కావాలంటే ఎన్నో సాధనాలున్నాయి. రేడియో విను, రికార్డు ప్లేయర్ పెట్టుకో, నాతో చెస్ ఆడు, క్యారమ్స్ ఆడు, కార్డ్స్ ఆడు. ఏమో బాబు, అప్పుడేమో 10 మందిలో తిరగటం అలవాటు చేసి ఇప్పుడు ఇంట్లోనే కూర్చోమంటే నాకు యమయాతనగా ఉంటుంది. అయినా అన్నీ మీ ఇష్టమేనా? నాకు నా ఇష్టాలంటూ ఉండకూడదా? పూర్ణిమ సమాధానానికి ప్రభాకర్కి విపరీతమైన కోపం వచ్చింది. పూర్ణి, చెప్తుంటే నీకు కాదా? నెమ్మదిగా చెప్తూ ఉంటే అర్థం చేసుకుంటావేమని అనుకున్నాను. మంచిగా చెప్తే నీ తలకెక్కటం లేదు. 10 మందిలో తిరగటం నేనే అలవాటు చేశానని కదా అన్నావు. అయితే ఇక ముందు ఇంట్లోనే ఉండమంటున్నాను, ఉండు. నువ్వు నళిని కుమార్తో కానీ మరే గధవలతో కానీ తిరగటాన్ని నేను అసలు సహించను, భరించను, గుర్తుపెట్టుకో అంటూ గదిలో నుంచి దూకుడుగా దూసుకుపోతున్న ప్రభాకర్ను చూస్తూ కుర్చీలో నుంచి లేచి మంచం మీద కూలబడింది పూర్ణిమ. నాయర్, కాఫీ పట్రా. ఉదయం లేచి ముఖం కడుక్కొని హాల్లో సోఫాలో కూర్చున్న పూర్ణిమ 15 గంటైనా నాయర్ కాఫీ తెచ్చి పెట్టకపోవడంతో గట్టిగా పిలిచింది. ఆమె పిలుపుకు సమాధానం లేదు. నాయర్ కాఫీ కూడా తెచ్చివ్వలేదు. ఇంతలో వెంకన్న అటుగా వచ్చాడు. చూడు వెంకన్న, కాఫీ తెమ్మని నాయర్కు చెప్పు అంది. తిండి ఎక్కువై వాడికి పలకరించడానికి బద్ధకంగా ఉన్నట్టుంది అనుకుంది కసిగా. నాయరు లేడమ్మగారు అన్నాడు వెంకన్న అక్కడి నుంచి కదలకుండానే. ఏం ఎక్కడికి పోయాడు? పనిలో నుంచి మానేశాడమ్మా. ఎందుకు? ఇక్కడ పని చేయలేడట, అందుకే మానేశాడు. ఆయనే కాదమ్మా, పని మనిషి సోములు కూడా మానేశారు అన్నాడు వెంకన్న. మరి నువ్వు మానేయలేకపోయావు అంది కోపంగా. వెంకన్న తలదించుకుని నిలబడ్డాడు. ఇంతలో గదిలో నుండి ప్రభాకర్ లేచొస్తూ, ఏమిటి పూర్ణి అరుస్తున్నావు అడిగాడు. ఏముంది, పని వాళ్ళందరూ కట్టుకుని ఒక్కసారిగా మానుకున్నారట. చెప్పకుండా మానేయటమేమిటి? వెంకన్న, వాళ్ళు పోతే పోయారు, ఇక మనుషులు దొరకరా? డబ్బు పారేస్తే కావలసినంతమంది దొరుకుతారు. వెంటనే వంటవాణ్ణి, పనివాళ్ళని, కొత్త వాళ్ళని కుదుర్చు అంది వెంకన్నతో. ఉన్నట్టుండి ఎక్కడ దొరుకుతారు పూర్ణి అన్న ప్రభాకర్ వెంకన్నతో. వెంకన్న, నాయర్ లేకపోతే మనకు గడవదా ఏమిటి? ఫ్లాస్క్ పట్టుకుపోయి హోటల్లో కాఫీ పట్టరా అని చెప్పి తాను బాత్రూమ్ వైపు సాగిపోయాడు. ఏమంటారు అమ్మగారు అన్నట్టు వెంకన్న పూర్ణిమ వైపు చూశాడు. వెళ్ళు, ఇంకా నిలబడతావెందుకు? పోయి తొందరగా తెచ్చేయి. లేవగానే కాఫీ పడకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది అంది కణతలను 2 చేతులతో నొక్కుంటూ. అయ్యగారు డబ్బులు ఇవ్వలేదు, అమ్మగారు డబ్బులు ఇవ్వలేదు, ఎలా తెస్తాను అనుకుంటూ లోపల నుండి ఫ్లాస్క్ తెచ్చి పూర్ణిమ ఎదుటి నిలబడ్డాడు వెంకన్న. ఏమిటి ఇంకా నించున్నావు అంది చిరాగ్గా. డబ్బులమ్మా. పూర్ణిమ గభాలను లేచి టేబుల్ సరుగులాగి అందులో నుంచి 10 రూపాయల నోటు తీసి వెంకన్నకిచ్చింది. అది పుచ్చుకుని వెంకన్న వెళ్ళిపోయాడు.
కణతలు నొక్కుంటూ కూర్చున్న పూర్ణిమ పనివాళ్ళందరూ కూడ పలుక్కుని ఒక్కసారిగా మానేయటం ఏమిటి అని ఆలోచిస్తోంది. పావుగంట గడిచినా వెంకన్న జాడలేదు. ప్రభాకర్ స్నానం ముగించుకుని వచ్చేసరికి పూర్ణిమ అలానే సోఫాలో కూర్చుని వీధి వైపు చూస్తోంది. ఆమెకు లేవగానే కాఫీ పడకపోతే తలనొప్పి వస్తుందని అతనికి తెలుసు. పూర్ణి, నీకు అంతగా తలనొప్పిగా ఉంటే ఇంట్లో పాలున్నాయిగా, కాఫీ కలపకూడదు అన్నాడు. అతను నిన్నటి రోజున జరిగిన సంగతి తాను మర్చిపోయి పూర్ణిమను కూడా మరిపించేద్దామనుకున్నాడు. తన మాటలు పూర్ణిమపై బాగానే పనిచేశాయని అనుకుంటున్నాడు. కాఫీ కాచే ఓపిక నాకు లేదు అంది విసురుగా. పోనీ నేను చేసిస్తాను, తాగుతావా అన్నాడు. సమాధానం ఇవ్వకుండా ఓసారి అతని వైపు చూసి తల విసురుగా తిప్పుకుంది. ప్రభాకర్ కిచెన్లోకి నడిచాడు. అతనికి ఇంట్లో కాఫీ కలపాల్సిన అవసరం, లేదంటే కనీసం మంచినీళ్లు ముంచుకుని తాగే అవసరం కూడా ఎప్పుడూ రాలేదు. అయితే అతని స్నేహ బృందం ఒక్కోసారి అతని ఇంట్లో కలిసినప్పుడు కాఫీ ఒకరికి, టీ ఒకరికి, అలా రకరకాలుగా ఎవరికి ఏది కావాలంటే అది సప్లై చేయబడుతూ ఉండేవి. అయితే స్నేహితుల తొందరతో ప్రభాకర్ కిచెన్లోకి చేరి క్విక్ క్విక్ అంటూ నాయర్ని తొందర పెట్టేవాడు. యజమాని తొందర భరించలేక నాయర్ బ్రూనో, నెస్కాఫీనో గబగబా కలిపిస్తూ ఉండేవాడు. అలా ఆ కాఫీ ఎలా కలపాలో ప్రభాకర్కి కొంచెం తెలుసు. అందుకే అంత ధీమాగా కిచెన్లోకి వెళ్ళాడు. 4 సార్లు చేతులు కాల్చుకుని 2 సార్లు పాలు ఒలకబోసుకుని ఎలాగో కాఫీ చేయటం ముగించాడు. డైనింగ్ టేబుల్ మీద పెట్టి బ్రెడ్, వెన్న, జాము కూడా రెడీ చేసి పూర్ణిమను పిలిచాడు. ఇద్దరూ బ్రెడ్ తిని కాఫీ తాగి మౌనంగా ఉదయం పలహారం ముగించారు. పైకి అనకపోయినా కాఫీ చాలా టేస్ట్గా ఉంది అనుకుంది మనసులో. ప్రభాకర్ లేచి వెళ్ళి హాల్లో ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ కూర్చున్నాడు. పూర్ణిమ కాఫీ తాగటం ముగించి స్నానం కూడా చేసి వచ్చేటప్పటికి వెంకన్న కాఫీ ఫ్లాస్క్ పట్టుకుని వచ్చాడు. ఇక్కడ దగ్గర హోటల్లో కాఫీ బాగాలేదమ్మా, అందుకని చాలా దూరం వెళ్ళాను అన్నాడు ఆలస్యానికి కారణం చెప్తూ. అఘోరించావులే, చాలా తొందరగా వచ్చావు, ఆ కాఫీ నువ్వే తాగు అంది పూర్ణిమ విసురుగా. అమ్మగారి మాటలకు వెంకన్న ముసలి ముఖంలో బాధ స్పష్టంగా కనిపించింది. వెంకన్న ఆ కాఫీ తాగి పోయి నీ పని చూసుకో అంటూ పంపించేశాడు ప్రభాకర్. వెంకన్న అక్కడి నుండి లోపలికి వెళ్ళాడు. దగ్గర 10 గంటల ప్రాంతంలో ప్రభాకర్ గదిలో బట్టలు వేసుకుంటున్నాడు. మిస్టర్ బోస్ వ్యాపార విషయంలో ఏదో అర్జెంటుగా మాట్లాడాలి అని రమ్మని ఫోన్ చేయడంతో అక్కడికి బయలుదేరాడు. ఇంతలో హాల్లో పూర్ణిమ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్న మాటలు వినిపించాయి. ఏమిటి, హోటల్ రుక్సానాక? తప్పకుండా వస్తాను. ఇప్పుడేనా? ఓహో, ఒక్క అరగంటలో వస్తాను. మధ్యలో కీలకిలా నవ్వు. ఏమిటి ఆలస్యం అంటావా? పర్వాలేదులే, నేను వస్తానని చెప్పి రాకపోవడం ఎప్పుడైనా ఉందా? నేను ఎప్పుడైనా మాట తప్పానా? ఓకే, మరి బాయ్. ప్రభాకర్ గదిలో నుంచి హాల్లోకి వచ్చేసరికి పూర్ణిమ మాట్లాడటం అయిపోయి ఫోన్ పెట్టేసింది. పూర్ణిమ మాటలన్నీ విన్న ప్రభాకర్ అవేవి విననట్లే. ఎవరు పూర్ణి ఫోన్లో? సౌమ్యంగా అడిగాడు షర్టు చేతులు మడుచుకుంటూ. పూర్ణిమ నవ్వుతూ అదే నళిని కుమార్ అని చెప్పి టక్కున నవ్వాపేసింది. ఆ పేరు వినగానే ప్రభాకర్ గుండెల్లో మళ్ళీ మేకులా గుచ్చుకుంది. ఆరిపోయిన కోపాన్ని మళ్ళీ విసిరి రాజేసింది. అయినా తన కోపం బయటపడనివ్వకుండా, పూర్ణి, నాయర్ లేడు కదా, మన భోజనం ఎలా అన్నాడు ఆమె ముఖంలోకి సూటిగా చూస్తూ. వాడు లేకపోతే భోజనం చేయటం మానేస్తావా? ఏ హోటల్కైనా వెళ్ళి తినేసి వస్తాము. నేనైతే రుక్సానాకు వెళ్తున్నాను, అక్కడ భోజనం చేసి వస్తాను. మీరు కూడా ఎక్కడైనా తినేయండి అంది పూర్ణిమ చాలా సింపుల్గా సమస్యను పరిష్కరించేస్తూ. ఏం చేయాలో తోచక ప్రభాకర్ కసగా పెదాలు కొరుక్కున్నాడు. పూర్ణిమ దగ్గరకు వెళ్ళి ఆమె భుజం మీద చెయ్యి వేసి, పూర్ణి, ఈ పూట వంట నువ్వు చేయకూడదు. మన పెళ్ళై 3 సంవత్సరాలు అయింది కదా, ఇంతవరకు నీ చేతి వంట రుచి చూడనే లేదు గోముగా అడిగాడు. వంట నేను చెయ్యాలా? ప్రభాకర్ చేతిని భుజం మీద నుంచి మెల్లగా తోసేస్తూ ఎవరెస్ట్ శిఖరాన్ని నెత్తిన పెట్టుకోమన్నంత అమిత ఆశ్చర్యంతో అంది. అవును, ఏం చెయ్యలేవా? ఏమైనా నాకు ఈరోజు నీ చేతి వంట తినాలనుంది ఉత్సాహంగా సోఫాలో కూర్చుని బూట్లేసులు బిగించుకుంటూ అన్నాడు. నాకు రాదు బాబు, ఆ వంటింట్లో కూర్చుని నేను చేయలేను అంది టేబుల్ కానుకుని నిలబడి సున్నితంగా జుట్టు చిక్కులు తీసుకుంటూ. ఎందుకు చేయలేవు? చేస్తున్న పని ఆపి మరీ అడిగాడు. అప్పటికే అతని కంఠంలో కోపం రగులుతోంది. ఎందుకు చేయాలి? పెంకిగా ప్రశ్నించింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో పూర్ణి, అనవసరంగా నాకు కోపం తెప్పిస్తున్నావు. వంట ఎందుకు చేయాలేమిటి? చేయటం రాదు నీకు? గబగబా లేసులు బిగించేశాడు. వంటింట్లో కూర్చుని అప్పలమ్మలా అంట్లు తోముకుంటూ వంటలక్కలా వంట చేస్తూ
పని దానిలా పాచి పనులన్నీ చేస్తూ ఉండటం లేదని మీ బాధ అంతా అంతేగా అంది ఉక్రోషంగా చూస్తూ. అవును, అదే నా బాధ. తెలిసిందిలేండి, నేను వంటింటి కుందేల్లా ఉండాలని మీ అభిప్రాయం. ఆ పనులన్నీ చేస్తూ కూర్చుంటే నా స్నేహితులు మీ స్నేహితులు అందరూ నన్ను చూసి నవ్వరా? ఫలానా ప్రభాకర్ గారి భార్య ఇంట్లో వంట మనిషిలా పని మనిషిలా ఉంటుంది అంటే మీకు మాత్రం నామోషి కాదా ఏమిటి? ఎవరింట్లో పనులు వాళ్ళు చేసుకోవటానికి నామోషి ఎందుకు? వంట చేసుకోకుండా తిండి తినకుండా ఎవరైనా పస్తులుంటారా అన్నాడు. ఏమో బాబు, అదంతా నాకు తెలియదు, ఎవరైనా వంట మనిషిని పిలిపించండి అంది. నువ్వేం చేస్తావు? ఊరంతా తిరుగుతావా? ఏవైనా సరే ఇవాటి నుంచి నువ్వు ఇంటి పనులు వంట పనులు నా పనులు అన్నీ నువ్వే చేయాలి తీవ్రంగా అన్న ప్రభాకర్ మాటలకు మధ్యలోనే అడ్డుపడింది. ఆహా, నా చేత కాదు, నేను చెయ్యను. ఎందుకు చేత కాదు? కాఫీ కాయలేవు, అన్నం వండలేవు. మరి మీ ఊళ్ళో గుణపాలు పుచ్చుకుని నేలను తవ్వేయగలవు. నా ఎత్తున ఉండే క్యారియర్లు మరచెంపులు మోసుకొని తోటలకి చాలకు తిరగగలవు. ప్రభాకర్ ఎత్తి పొడుపులకు కళ్ళు ఆల్చిప్పల్లా చేసుకుని చూసింది. అప్పుడంటే ఆ పూర్ణిమ వేరు. ఆ పూర్ణిమ పొలాల్లో చేలల్లో వానకు తడిసి ఎండకు ఎండుతూ పొలాలు దున్నుకుంటూ కాయ కష్టం చేసే కష్టజీవి అనంతయ్య కూతురు. ఏ పని చేయటానికైనా సమర్థత కలిగినది. ఇప్పుడున్న పూర్ణిమ ఆ పూర్ణిమ కాదు. ఈ నవనాగరిక ప్రపంచంలో ఓ స్టేటస్ కలిగి కల్చరు సోషలు తన సొత్తైన మిస్సెస్ ప్రభాకర్ అంది ధీమాగా. ఆ మాటలకు ప్రభాకర్ కోపం నశాలని కంటింది. స్టేటస్ 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 10 సార్లు నువ్వు ఆ మాటను నాకు గుర్తు చేయక్కర్లేదు. ఇంతకుముందు పొరపడినా ఇక ముందు నా స్టేటస్ ఎలా నిలబెట్టుకోవాలో నాకు తెలుసు, నువ్వు అది తెలుసుకో అరిచాడు. తెలుసుకోవలసిన అవసరం నాకేం లేదు. ప్రభాకర్లో సహనం చచ్చిపోయింది. అరికాల నుంచి తల వరకు కోపంతో శివమెత్తినట్టు ఊగిపోయాడు. ఆ ఊపులోనే సోఫాలో నుండి లేచి పూర్ణిమ దగ్గరకు వెళ్ళి, అవసరం లేదు, నీకు అవసరం లేదు అంటూ ఆ చెంప ఈ చెంప ఇష్టం వచ్చినట్టు వాయించేశాడు. 2 బుగ్గలను 2 అరచేతులతో కప్పుకొని కళ్లల్లో గిర్రున నీళ్లు తిరుగుతూ ఉంటే నిర్ఘాంతపోయినట్టు చూస్తోంది. ఇప్పుడే చెప్తున్నాను కాదు, హెచ్చరిస్తున్నాను. ఇక నీకు మంచిగా చెప్పే ఓపిక నాకు లేదు. నువ్వు వాడి వెంట వీడి వెంట తిరుగుతూ ఉంటే చూస్తూ ఊరికిన చవటని కాను నేను. నీ ఇష్టమైతే ఇంతకుముందు చెప్పినట్లు విన్నట్లే ఇక ముందు విను. ఇంటి పనులన్నీ నీవే. ఇక వంటవాళ్ళు పనివాళ్ళు మన ఇంట్లో ఉండరు. ఈ ఇంటి యజమానురాలిగా నా ఇల్లాలిగా ఈ ఇంటిని తీర్చిదిద్దుకునే గృహిణిగా ఉండు. లేదంటే నీ ఇష్టం. నళిని కుమార్తోనైనా తిరుగు, లేదంటే చంద్రకాంతితోనైనా తిరుగు, నీ ఇష్టం. నీ సరదాలకు నేను అడ్డురాను. కానీ ఒక మాట, ఈ ఇంట్లో కాలు బయటపెట్టిన క్షణం నుంచి ఇక ఈ ఇంటి తలుపులు నీకై ఎన్నటికీ తెరుచుకోవు, అది గుర్తుంచుకో. నేను తిరిగి వచ్చేలోపు అటో ఇటో తేలిపోవాలి అంటూనే ప్రభాకర్ బయటకు దూసుకుపోయాడు. భూమిలో కాళ్ళు పాతేసినట్లు శిల్పంలా అక్కడే నిలబడిపోయింది పూర్ణిమ. రాత్రి 7 గంటలు దాటింది. ఇంట్లోని ప్రతి గదిలోనూ లైట్లు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. హాల్లో గోడకున్న గడియారం టిక్కు టిక్కుమనే శబ్దం తప్ప మరే చప్పుడు లేదు. వెంకన్న ఉదయమే వెళ్ళిన అయ్యగారి కోసం బితుకు బితుకుమని ఎదురు చూస్తూ వరండాలో కూర్చున్నాడు. అయ్యగారి కోసం అతనే కాదు, హాల్లో కూర్చున్న ఇంకో వ్యక్తి కూడా ఎదురు చూస్తున్నాడు. అతను నళిని కుమార్. ఆ రోజు పబ్లిక్ గార్డెన్స్లో అతనికి ప్రభాకర్కు జరిగిన ఘర్షణ తర్వాత అతని ఇంటికి రావడం ఇదే మొదటిసారి. అది ఏదో అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయాన్ని ప్రభాకర్కు తెలియచేయాలన్న ఉద్దేశంతో వచ్చాడు. అప్పటికి అతను 2 గంటలకు పైగా అలా ప్రభాకర్ కోసం ఎదురుతెన్నులు చూస్తూనే కూర్చుని ఉన్నాడు. దగ్గర 8 గంటలు కావస్తూ ఉండగా ప్రభాకర్ కారు గేటు ముందాగింది. వెంకన్న బాణంలా పరిగెత్తి గేటు తలుపులు బార్లా తెరిచాడు. వరండా పక్కగా కారాపి దిగిన ప్రభాకర్ ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తోంది. ఎప్పుడు క్రాఫ్ చెదరనివ్వని అతని జుట్టు చెదిరి ముఖం మీద పడుతోంది. మిస్టర్ బోస్ అర్జెంటుగా మాట్లాడాలి, రమ్మని పిలిచాడని ఇల్లు వదిలిన ప్రభాకర్ అతని దగ్గరకు వెళ్ళనే లేదు. అసలు ఎందుకు తిరుగుతున్నాడో దేనికోసం తిరుగుతున్నాడో తెలియకుండా జంట నగరాల వీధులను కారుతో కొలిచి వదిలిపెట్టాడు. అదే తన ధ్యేయం అన్నట్టుగా. అతని ఇల్లు వదిలి వెళ్ళాడే కానీ అనుక్షణం మనసు మాత్రం ఇంటివైపే లాగింది. పూర్ణిమను తనేమన్నాడు? ఇల్లు విడిచి పొమ్మనా? నిజంగా వెళ్ళిపోతుందా అన్న ఆలోచన రాగానే గుండెల్లో నుంచి జలతరింపు పుట్టింది. పూర్ణిమ తనను వదిలి వెళ్ళిపోతే అయ్యో ఇంకేమైనా ఉందా? తన జీవితంలో శూన్యం తప్ప ఏం మిగులుతుంది? అలా జరగటానికి వీల్లేదు. వెంటనే ఇంటికి వెళ్ళి పూర్ణిమ వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉంటే మాత్రం ఆపేయాలి అనుకున్నాడు. ఒకవేళ అప్పటికే వెళ్ళిపోయి ఉంటే
అవును, వెళ్ళిపోయి ఉంటే ఏం చెయ్యాలి? భగవాన్, అలా కాకూడదు. పూర్ణిమ తన జీవన జ్యోతి. ఆమె మరొకరు సొత్తు కావటం కానీ, మరొకరిని ఆరాధించటం కానీ తాను అస్సలు సహించడు, భరించడు. పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూనే గడిపేశాడు. ఆలోచనలతోనే అతని మస్తిష్కం ముద్దుమారిపోయి ఇంకేమీ ఆలోచించటానికి అతనికి సహకరించలేదు. ఏదైనా విషయం తలుచుకుంటే గుండెల్లో కలుక్కుమంటోంది. పూర్ణిమ తనను వదిలి వెళ్ళకూడదు, వెళ్ళేసరికి ఇంట్లోనే ఉండాలి. ఇవే అతని ఆలోచనలు. లోపలికొస్తున్న ప్రభాకర్ వెనకాలే వస్తున్న వెంకన్నను ఏదో అడుగుదామని చటుక్కున ఆగి వెనక తిరిగాడు. అయితే అడగగానే అమ్మగారు వెళ్ళిపోయారండి అని చెప్తే అందుకే ఆ ప్రయత్నం మానుకుని లోపలికి నడిచాడు. ఎన్నడూ లేనిది ఎవరో కొత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నట్టుగా అతని గుండె అదురుతోంది. కాళ్ళు తడబడుతున్నాయి. హాల్లోకి వెళ్ళేసరికి ఎదురుగా సోఫాలో కూర్చున్న వ్యక్తిని చూసి అతని కళ్ళు కుంచుకున్నాయి. నళిని కుమార్ ప్రభాకర్ ప్రతి కదలికను గమనిస్తున్నట్టు పరిశీలనగా కన్నార్పకుండా చూస్తున్నాడు. ఇల్లంతా అతి నిశ్శబ్దంలో మునిగి మహాప్రళయం రాబోయే ముందు ఉండే ప్రశాంతత ఆవహించింది. 7వ భాగం సమాప్తం. 8వ భాగంలో ఈ ధారావాహిక ముగింపుని విందామండి. మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.